హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నామని పత్రికా ముఖంగా అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందండి. ఈ అనౌన్స్మెంట్ రావడంతో చాలామంది లబ్ధిదారులు కొత్త 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు విడుదల చేస్తారు అయితే కామెంట్ చేయడం జరుగుతుందండి. 50 ఏళ్ల పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారు? జూన్ 12వ తేదీ నుంచి 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసేందుకు అవకాశం ఉందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఒకవేళ గనక 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసినట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే విడుదల తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం నుంచి రీసెంట్గా అయితే పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు అయితే సమాచారం అండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లు పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా అయితే వితంతువులకు మాత్రమే పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లు మనకి సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. కేవలం 1,53,000 మంది అర్హులు ఉంటారని అయితే ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది. వీరందరికీ జూన్ 12వ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఈ విధంగా సమాచారం ఇవ్వడంతో, అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్ల గురించి అయితే కామెంట్ చేయడం మొదలుపెట్టారండి. 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. 50 ఏళ్ల పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. కేవలం వితంతు పెన్షన్లకు మాత్రమే దరఖాస్తులు విడుదల చేస్తున్నామని ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ల పింఛన్లకు కనుక విడుదల చేసినట్లయితే ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ విధంగా అర్హతలు ఉంటాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. ఈ లోపల ఆదాయం ఉంటేనే మీరు 50 ఏళ్ల పింఛన్లకు అర్హులు అంతే సమాచారం. అదేవిధంగా మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు ఉండొచ్చు అంతే సమాచారం. ఎక్కువ మాగాని ఉన్నా సరే 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు, అంటే కారు ఉండకూడదు. మిగతావి ఉండొచ్చు అనేది సమాచారం అండి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండేవారు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా ఆల్రెడీ పెన్షన్ పొందేవాళ్ళు ఆ కుటుంబంలో వ్యక్తులు 50 ఏళ్ల పెన్షన్లకు అనర్హులు అనేది సమాచారం. సపరేట్గా రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే వాళ్ళు 50 ఏళ్ల పెన్షన్లు పొందొచ్చు. కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే సో వాళ్ళు పెన్షన్లకి అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల భూమి మించకూడదు. 1000 చదరపు అడుగుల లోపు భూమి ఉంటేనే పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు 50 ఏళ్ల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ప్రస్తుతానికి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి అర్హతలు అనేవి ఉన్నాయి. ఒకవేళ గనక ఏపీ ప్రభుత్వం 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసినట్లయితే ఇంకొన్ని అర్హతలు అనేవి కూడా యాడ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి సమాచారం వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు 50 ఏళ్ల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 50 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తు దాని పైన తెలిపిన రూల్స్తో పాటు అర్హతలతో పాటు 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఆధార్ కార్డులు నమోదై ఉంటేనే వాళ్ళు ఈ వృద్ధాప్య పెన్షన్కి అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికైతే. మరియు ఎస్టీ దరఖాస్తుదారులకు 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీ కులాల వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. కేవలం ఎస్టీ బీసీ కులాలకు వారికి మాత్రమే 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి 60 సంవత్సరాలు ఆధార్ కార్డు నమోదై ఉంటేనే ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ముందుగా వృద్ధాప్య పెన్షన్ అయితే బీసీ కులాల వారికి మరియు ఎస్టీ కులాల వారికి 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఏపీ ప్రభుత్వం అయితే 50 ఏళ్ల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు గనక పూర్తయినట్లయితే మండల తహసీల్దార్ వారు జారీ చేసినటువంటి ఒంటరి మహిళా సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళు 50 ఏళ్ల పెన్షన్ పొందవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా చేనేత కార్మికుల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే చేనేత కార్మికుల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ ధృవీకరణ పత్రం ఉంటేనే చేనేత పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల పెన్షన్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారో వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ 50 ఏళ్ల పెన్షన్ అయితే ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. ప్రస్తుతానికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కేవలం వితంతు పెన్షన్కి సంబంధించి మాత్రమే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. జూన్ 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులందరికీ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ప్రస్తుతానికైతే ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరికొందరికి వీడియో అనేది రికమెండ్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.